కోడి, మేక ఇవన్నీ తినవచ్చు. కానీ నా మాట వీళ్ళు తినవచ్చు. కానీ అసలైన సిసలైన అఘోరాలు ఎక్కడ పడితే అక్కడ తినే అర్హత లేదు. వాళ్ళు తినే అర్హత అంతా ఒకప్పుడు కాశీ క్షేత్రంలో, ఉత్తరాఖండ్ క్షేత్రంలో, ఈ పెద్ద 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 క్షేత్రాల్లోనే ఉండేది. వాళ్ళు తినేది మాంసాహారము శాకాహారము కాదు. నేను చెప్తుంది ఏంటంటే ఏవైనా తినొచ్చు అన్న దాంట్లో మాంసాహారము శాకాహారము చెప్తున్నాను. ఒక అఘోరాలు తినేది ఏంటంటే మిత్ర, ఎక్కువ శాతంగా దుంపలు తింటారు. దుంపలు అని అంటే ఈ భూమిలో నుంచి వచ్చిన ఈ క్యారెట్, రాడిష్, ముల్లంగి అంటాం కదా, ముల్లంగి, తర్వాత కొన్ని ఎర్ర మూలికలతో ఉన్నటి ఇవి, అష్ట సుగంధాలు, ఇవన్నీ కొన్ని ఉన్న వాటిని తినే తరుణం. ఒకప్పుడు ఇంత ఫెసిలిటీ లేదు కాబట్టి, ఇప్పుడు ఫెసిలిటీస్ మోడర్న్ గా వచ్చాయి కాబట్టి వాళ్ళు తినే కొంచెం వర్షం తగ్గింది. ఒకవేళ నిజమైన అఘోరాన్ని కలిసి మీరు ఏమి తింటారు అని అంటే, ఆయన గారు తినే ఒకే ఒక్క భోజనం మనిషి శరీరంలో ఉన్న 200 గ్రాములు 24 రోజులకు ఒకసారి. ఇది రాసి ఉంది. 24 రోజులకు ఒకసారి తింటాడు. మళ్ళీ 24 రోజులలో 24 రోజులు తింటూ ఉంటాడు ఆయన. ఈ రోజు తింటే మళ్ళీ 24 రోజులకి ఆకలి. అప్పటిదాకా ఆయనకు ఆకలి కాదు. ఇక ఆ యొక్క మానవ శరీరానికి అంత శక్తి ఉంటది. 24 hours దాకా అసలు ఏమి ఉంటాడు. 24 days. 24 days నాట్ 1 day. 24 days కి సరిపోయే తిండి అది. అందుకని అఘోరాలు అది తింటారు. పని లేక తినరు, ఆకలికి తినరు. 24 రోజులలో అలా ఈ శరీరంలో ఉన్న మిగతా భాగాలు పనిచేయవిగా. ఒకసారి అన్నం వెళ్ళిపోయిన తర్వాత నీకు రెస్టే కదా బాడీ. కంప్లీట్ గా ఏడుంటావు రెస్ట్, మంచులో ఉంటావు. మంచులో ఎందుకు ఉంటావు అంటే మానవ శరీరం అనేది తిన్న తర్వాత ఈ శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. అందుకని వాళ్ళు మంచు కొండ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆరోగ్య స్థితిగతుల కోసం అని చెప్పి కొండ ప్రాంతాల్లో ఉంటారు. మళ్ళీ అక్కడే ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సరిహద్దు దాటి ఎవరైనా శత్రువు వస్తారేమో అని ఎదురు చూడడానికి ఉంటారు. మహాకుంభమేళ ఇప్పుడు వచ్చే నెలలో ఉంది, నెక్స్ట్ మంతే ఉంది, నవంబర్లో కుంభమేళ ఉంది. లక్షల మంది అఘోరాలు వస్తారు. వీళ్ళు ఆ సమయంలోనే వస్తారు. ఎందుకు వస్తారంటే వీళ్ళు కుంభమేళకి అక్కడ దైవ శక్తులని, తర్వాత ఉన్న అతీతమైన శక్తుల్ని చూడడానికి రారు మిత్ర. అఘోరాలు వచ్చేది వాళ్ళ యొక్క యూనిటీ ఎంత ఉందో తెలుసుకోవడానికి వస్తారు. ఇది బాగా గమనించండి. వాళ్ళు దేశం మొత్తం నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వచ్చి వాళ్ళే గ్రూప్స్ లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే దే కౌంట్ ఈచ్ అదర్స్. ఎంతమంది ఉన్నారు, ఏం సాధించారు, ఎంతమంది కాలం చేశారు, ఎంతమంది శిష్యులను మీరు సిద్ధం చేశారు, పరమాత్ముని ఆజ్ఞని పాటిస్తున్నారా, లేదంటే ఏదైనా క్షుద్ర పూజలని అన్యాయమైన పనులు చేసేవాడు ఎవడైనా ఉన్నాడా, ఆశ్రమ స్థితిగతులు ఏమిటి, వివరణ చెప్పండి అని చెప్పి గురువులు వచ్చి, అంటే మాస్టర్స్, పెద్ద పెద్ద మాస్టర్స్, ఫెలోషిప్స్ వస్తారు. ఆ రోజు వచ్చి మాస్టర్స్ని అడిగితే మాస్టర్స్ స్టూడెంట్స్ని చూపిస్తారు. వీళ్ళంతా కొత్త సాధకులు వచ్చారు, వీళ్ళంతా శిక్షణలో ఉన్నారు, వీళ్ళకి ఇంత వయసు ఉంది, ఈ రాష్ట్రం నుంచి ఈ యొక్క పలుకుబడి సాధించాము, ఇక్కడ మహాక్షేత్రాన్ని కడుతున్నందుకు మనం ఈ విధంగా వెళ్తూ ఉన్నాము, ఇక్కడ ధర్మాన్ని రక్షిస్తున్నాము అనే మాటలు వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇట్ ఈస్ ఏ యూనిటీ. అక్కడికి వచ్చి వాళ్ళు ఆ గంగా స్నానాలు ఎందుకు చేస్తారంటే ఆ యొక్క గంగా, జమున, సరస్వతి నదుల నుంచి కలుస్తూ వచ్చిన ఆ నీళ్లు వారికి పవిత్రమైన, ఎందుకంటే వారి శరీరం ఎప్పుడూ కూడా అష్ట సుగంధాలలో ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళల్లో మొదటి స్నానం ఆచరించాల్సిందిగా మహాజ్ఞానులు ఇచ్చిన ఒక విలువైన సమాధానం. ఆ నీళ్ళని వీళ్ళు స్నానం చేశాక ఈ శరీరంలో ఉన్న అష్ట సుగంధాలు, రుద్రాక్షలు, విభూతులన్నీ నీళ్ళల్లో పడి ఆ నీళ్ళల్లో ఉన్న మలినాలు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ అవుతాయి. ఆ తర్వాత మనం స్నానం చేస్తారు. మనలాగా 1,00,000 సబ్బు పెట్టుకొని గంట సేపు చేయరాలు నీళ్ళల్లో. మునిగి మూడో మునుగుకి హరహర మహాదేవ్ అని చెప్పి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. తడి బట్టలతోనే వెళ్ళిపోతూనే ఉంటారు. అంతేగాని మన వాళ్ళు గంట రుద్దుతారు, అక్కడ అద్దం పెట్టుకుని మరి రుద్దుకుంటారు. ఇది కాదు గంగా స్నానం. దాంట్లో ఉన్న పవిత్రతను తీసుకురమ్మంటే మొత్తం పుష్కరాలు అయిపోయేలోపు ఆ నీళ్ళని మన వాళ్ళు చెడు చేసిపోతారు. గురించి ఇంకోటి మనం మాట్లాడుతూ ఉంటే అఘోరి నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి సో కొన్ని ప్రశ్నలు అడిగిన నేను. సో అందులో ముఖ్యమైన ప్రశ్న చేతబడులు. సో మీరు చేతబడులు చేస్తారా అంటే ఎస్ తప్పకుండా మేము చేస్తాము అని చెప్పి, ఎవరిపైన చేస్తామని చెప్పి అడిగితే సో చెప్పలేకపోయింది. మంచి కోసం చేస్తావా, చెడు కోసం చేస్తావా అంటే సో మంచి కోసమే చేస్తామన్న విషయంలో తను చెప్పడం మనం చూస్తాం. అసలు నిజంగా అఘోరీలు చేతబడులు చేస్తారా? అఘోరీలకు చేతబడులు చేసే అధికారం లేదు. లేదు లేదు ముమ్మాటికి రాదు. అఘోరీలకు చేతబడులు చేయడానికి కూడా రాదు కూడా. ముమ్మాటికి అబద్ధం ఆ మాట. చేతబడులు చేసేవాడు, క్షుద్ర ప్రయోగాలు చేసేవాడంతా అఘోరి అన్న పేరుకు అర్హత ఉండదు. వాళ్ళంతా మీరన్నట్టుగానే ఈ స్వాముల్లో కొంతమంది ఉంటారు అసురులు, అంటే దైవానికి సంబంధించిన విద్య కొంచెం తెలిసాక ఆ దైవశక్తిని అడ్డు పెట్టుకొని ఆత్మల తాంత్రిక బలాన్ని సంపాదించే వాళ్ళు వీళ్ళంతా. అలా సంపాదించే వాళ్ళంతా ఏం చేస్తారంటే మిత్ర, ఈ దేహమేమో అఘోరా దేహం ఉంటుంది, చూడడానికి ఏమో నీవు
ఒక అఘోరావో నాగసాధువో సాధువులాగా ఉంటావు, చేసే పనులన్నీ మాత్రం పుర్రెల మీద ఆత్మలను కూర్చోబెట్టేసేసి వేరే వాళ్ళకి ఉద్ధరించే పనులు చేస్తావు. ఒక అఘోర పంచభూతాల పని చేస్తాడు కూర్చొని. పంచభూతాలు అంటే ఎక్కడ విపత్తు రాబోతుంది, ఎక్కడ వర్షాలు ఎక్కువ రాబోతున్నాయి చెప్తారా? ఎక్కడ వాళ్ళే చెప్తారు. వాళ్ళు తప్పితే ఇంకెవరు చెప్పలేరు. వాళ్ళు డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని పరమాత్ముడి ఆజ్ఞలో ఉంటారనేది రాసింది కదా మిత్ర. ఇప్పుడు నీకు పంచాంగం అంతా ఎవరు చెప్తున్నారు మిత్ర? ఈ పంచాంగం ఉంది మన దగ్గర. ఈ పంచాంగం ఈ రోజు నేను కూర్చున్న ఒక రోజు పంచాంగము కొన్ని సంవత్సరాల క్రితం రాసి ఉన్నది, అంతకు ముందు సంవత్సరాల కింద రాశారు. అలా వెనక్కి 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 వెళ్తే మరి ఎవరు రాశారు ఈ పంచాంగం? ఒక యుగంలో ఒక వీరుడు రాశాడు. ఆ వీరుడే పరమశివుడు. ఆ పరమశివుడు పంపించిన ఒక ఆజ్ఞ, అంటే దేవాది దేవతలను ఇచ్చిన ఒక నిర్ణయంతో రాసిన పుస్తకాలని మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ పలానా దగ్గర 27 సంవత్సరాలకి నక్షత్ర గమనం జరుగుతుందంట, పంచగ్రహ కూటమి లేదా 9 గ్రహాల కూటమి అని చెప్పి నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఎవరు చెప్పారు? అసలు చదువుతాం. నీ యొక్క విలువ ఏంటంటే అది పుస్తకంలో ఉన్నది కాబట్టి నీ యొక్క మస్తకంలోకి వస్తే మస్తకం నుంచి నీవు వేరే వాళ్ళకి చెప్పేదే గురు విద్య. ఇట్లా కళ్ళు మూసుకొని ఏ గ్రహాలు ఎక్కడికి కలుస్తున్నాయో చెప్పేంత విద్య ఇంకా రాలేదు. అది దేవుడికి మాత్రమే సాధ్యము. ఒక మహానీయులు మహావీరులు మహా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు దాన్ని సంపాదించారు. అప్పుడు భూమి ఎంత సువిశాలంగా ఉండే మిత్ర. అన్ని గొర్రెలు బర్రెలు తర్వాత పశు సంపద ఉన్న ఊర్లు ఉండి ఎవరికి చూసినా చిరునవ్వుతో ఏమవుతుంది ఎలా ఉంటుందన్న ఆ పలకరింపుతో ప్రేమలు అనుభూతులు ఏదైనా కష్టం వస్తే అందరూ పంచుకునే ఆ తరుణం నిజంగా భగవంతుడు ఇంటింటికి వచ్చేవాడేమో. ఈరోజు అలా లేదుగా. ఒకరికి దెబ్బ తగిలితే మంచిగా 3 తగిలేడుతుంటే అంటారు, వాడు కొడుతుంటే మనం పోవద్దు, అమ్మో పనం పోతే వాడు మనల్ని కొట్లాడతారంటారు. అలా తప్పు అని అనడమే ఈ కలియుగం. ఓకే, సో ఇంకోటి గురించి అఘోరాలు పాలు తాగొచ్చా? పాలు తాగడం అనేది చూడు మిత్ర, ధర్మపరక్ష మీరు అడుగుతుంది ఏంటంటే పాలు నీళ్లు కూరగాయలు బనానాస్ స్వీట్స్ ఏదైనా తినవచ్చును. కానీ మీరు అన్నట్టుగా నిజమైన అఘోరాలకి అవి ఇచ్చేటోడు ఇవ్వడు అంటున్నా. ఇచ్చేది ఎవరు? నిజమైన అఘోర ఉండేదేమో కొండ చిరకల ప్రాంతంలో. ఆయన గారు తింటే దుంపలు తినాలని మీకు ఇప్పుడు చెప్పాము. అయితే ఇప్పుడు సమాజం మారింది, నేను ఇవన్నీ తింటున్నాను చేస్తున్నా అంటే బహుశా ఆమె ఆరోగ్యరీత్యా తింటుండవచ్చు, ఆవిడ పరిస్థితి రీత్యా తింటుండవచ్చు, ఇది మంచిది. కానీ అఘోరాలు తింటున్నాడంటే మాత్రం ముమ్మాటికి మేము ఒప్పుకోము. సరే, అఘోరనే వచ్చారు హిమాలయస్ నుంచి బయటకు వచ్చిండు, వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు, స్వీకరిస్తారు వాళ్ళు. భక్తురాలు వచ్చి మీరు బనానా తినండి, మీరు పాలు పండు తినండి అంటే ముమ్మాటికి స్వీకరించవచ్చు దాన్ని. కానీ నిజమైన అఘోర కూడా తినవచ్చును. కానీ వాళ్ళు దేశాటనకి భిక్షాటనకి ఇంతవరకు రాలేరు మిత్ర. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే అలా వచ్చే అధికారం ఆమె ఏమంటుందంటే, నేను ఒక వివరణ నిమిత్తం వచ్చాను అని అన్నది కదా. మరి వివరణ నిమిత్తం వస్తే అన్ని రుద్రాక్షలు వేసుకుంటే నీకు ఖచ్చితంగా న్యాయమే జరగాల్సింది. అన్యాయం ఎందుకు జరిగిపోయింది ఇక్కడ? ఒక రుద్రాక్ష వేసుకుంటే మన ఈ శాసన గ్రంథాల్లో సాక్షాత్తు శివుడు భక్తుడికి శివుడే అండ అని రాసింది కదా. ఒక్క రుద్రాక్ష వేసుకుంటే నేను అంటుంది వాళ్ళంతా విభూది రాసుకొని త్రిశూలం బారెడు పట్టుకొని ఇంత లావుగా ఆ రుద్రాక్షలు వేసుకున్న నీవు నిజముగా ఆ రుద్రుడి ప్రేమ ఉంటే నీ మీద అవమానం అపనింద పడనిచ్చేవాడా? నీ మీద పడితే ఆయన మీద పడ్డట్టే కదా. మరి అలాంటిది ఆయన నీ మీద నింద పడుతున్నా నిద్ర లేవలేడు, ఏ విషయం వివరణ చెప్పలేడు అని అంటే నీవు తప్పులో ఉన్నావని అర్థం. పురుషుడిలాగా ఉండి నీవు స్త్రీలాగా మార్పిడి చేసుకున్నావు. అలా చేసుకున్నా నీ భక్తిని ఏమనలేడు. కానీ స్త్రీ జాతికి అవమానం అఘోరి అన్న పేరుతో చెప్పడం తప్పు. అఘోరి ఈ విధంగా ఉంటుందని ప్రతి స్త్రీ ఎంతటి సిగ్గుతో కూడుకునే ఆలోచనలు. నీవు పురుషుడిలాగా ఉన్నా లేదు, పురుషుడిలాగా లేని నేను స్త్రీలాగా మార్చుకొని ఉన్నా శరీరానికి దుస్తులు లేకుండా ఎవరున్నారు శంకరా? దుస్తులు లేకుండా వచ్చాను అని అంటారు, నేను దుస్తులు లేకుండా పోయాను అని అంటారు. నువ్వు దుస్తులు లేకుండా రాకముందుకు నువ్వు లోపల ఆడ మగ తెలుసుకోలేని దుస్తులు ఉన్నాయి, అదే తల్లి గర్భం. ఆడనా మొగనా? మరి అప్పుడు దుస్తులు ఉన్నాయి కదా లోపల, మరి ఇది దుస్తువులు కాదా ఇది? మరి ఎలా వచ్చారు? చనిపోయేటప్పుడు దుస్తులు తీసుకుపోతామంటే చనిపోయిన తర్వాత అంతా అలంకరించేగా నేను శ్మశానానికి తీసుకెళ్తారు. ఎవడిని ఈ రోజు బట్టలు లేకుండా తీసుకెళ్ళినారు చూపించండి. చిన్న చిన్న కుక్కలు చనిపోయినా, చిన్న చిన్న పశువులు చనిపోయినా ఒక తెల్ల బట్ట చుడతాం మిత్ర, చుట్టి మనం అక్కడ మట్టిలో పవిత్రంగా పెట్టేసి మంచిది అని మొక్కిపోతాం కదా. ఎక్కడి రాజకీయాలు, ఎక్కడి ఈ విషయాలు? నాకు అర్థం కాని విషయాలు ఏంటంటే గ్రంథాలు పొందపరిచిన నిజాలన్నీ పక్కన పెట్టేసేసి ఏది పడితే అది నరం లేని నరకతో అనేస్తే అది నమ్మేస్తారా ఈ లోకం? మరి పీఠాధిపతులందరూ ఎక్కడ పోయారు? సాధకులు ఎక్కడ పోయారు? సాధువులందరూ ఎక్కడికి వెళ్ళారు? పురోహితులు పౌరోహిత్యాన్ని చెప్పి మహానుభావులందరూ ఎక్కడికి పోయి వీళ్ళందరూ అబద్ధమా? ఏమి లేకుండా వచ్చాము, ఏమి లేకుండా పోయాము, శివుడికి లేవు అంటే శివుడికి బట్టలు లేవని ఎవరు చెప్పారు? ఎవరన్నా ఎవరన్నారా శివుడికి బట్టలు లేవని?
ఆయనకి 2 చర్మాలు ఉంటాయి, పులి చర్మం ఉంటది, తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఏనుగు చర్మం ఉంటది. ఆయన మగవాడు కాబట్టి ఇక్కడ కప్పేసుకున్నాడు. మరి ఆడవాళ్ళు ఇక్కడ కప్పుకోవాలని చెప్పిండు కదా. మరి మరి నా తండ్రి బట్టలు లేకుండా ఉన్నాడా? లేడు కదా. ఇక్కడ అది వితండమాలమైన మాటలు మాట్లాడడం అనేది తప్పు. అవును. ఇంకోటి గురుజీ, ఐఫోన్ చూస్తున్నాం తన చేతిలో, ఆ గోరి చేతిలో ఐఫోన్ చూస్తున్నాం, అలాగే ఫోన్లు వచ్చాయి, i20 కారు స్వయంగా నేనే తనను తీసుకెళ్ళి అంటే ఫోన్లు, ఐఫోన్స్ ఇవన్నీ ఓకే. యాజ్ ఎ సొసైటీ పర్సన్ గా ఆవిడ యూటిలైజ్ చేసుకోవచ్చును. కానీ మీరన్నట్టుగా ఆవిడ వ్యక్తిగతమైన జీవితంలో కారు యూజ్ చేసుకొని, తర్వాత ఫోన్లు యూజ్ చేసుకొని తరుణాన్ని మేము నడిపించుకోవచ్చు. ఆవిడ చాలా మంచిది ఆ ఆలోచన. మీరన్నట్టుగానే ఆ రూపానికి అవన్నీ అర్హత లేవు. ఇప్పుడు నేను సాధువుగా మిత్ర, మొన్న మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు గురూజీ మీది లెక్క పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఓపెన్నెస్ ఉంటుంది, మీది ఉన్నదన్నట్టు చెప్పేసాం, ఉన్నదన్నట్టు మాట్లాడేసాం. కాబట్టి మాకు ఆ బోల్డ్నెస్ మాకు అది అంటే ఇక్కడ అబద్ధాన్ని కనిపెట్టే స్థితి నీకు ఉంది కదా మిత్ర. ఇప్పుడు అంత ఈజీగా నువ్వు యాంకర్ పొజిషన్ లో కూర్చోలేవు కదా. యూ కెన్ జస్టిస్ సంథింగ్ అండ్ యూ కెన్ ఫైనలైజ్ సంథింగ్. ఏదైనా ఒకటి చెప్పగలుగుతావు. లంచ్ ఏం తినాలి, డిన్నర్ ఏం తినాలన్న అంత ఆలోచన నువ్వు చేసి నాకు ఏమి పెట్టాలన్న ఆలోచన నువ్వు చేస్తావు అని అంటే మిత్ర, నీ క్వశ్చనరీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి. మొదట నువ్వు ఎంతమందిని క్వశ్చన్ చేసి ఉండవచ్చు, అది నిజమా అబద్ధమా అని చెప్పి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వాళ్ళు ఎంతమంది ఉండవచ్చు, ఎన్ని మాట్లాడి ఉండవచ్చు. ఇప్పుడు నన్ను మాట్లాడి చాలా మంది అడుగుతున్నారు, అలా మాట్లాడతారా ఇలా మాట్లాడతారా అంటే మరి ఎలా మాట్లాడాలో నేర్పించండి. నేను పుస్తకాలు ఉన్నాయి చెప్తున్నా అంటున్నాను. నేను నాకు పుస్తకాలే ముఖ్యమైనవి, జ్ఞాన సంపద ముఖ్యమైనది. నేను ఓన్ గా డిసిజన్ తీసుకొని ఇలా నిమ్మకాయ లేపేసేసి ఇలా చూయించాను అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కడు లేస్తాడు, నాకు ఇవ్వండి ఆ నిమ్మకాయ, నా చేతుల్లో లేపండి అని. అప్పుడు నువ్వు లేపినావా మంచిగా ఉంటది, లేకపోతే వాడు లేపాల్సి లేపుతాడు ఇక ఆ రోజు. ఇంకోటి ఆ గురించి చూస్తున్నాం మనం కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఆ మంత్రశక్తి కానీ సో ఇవన్నీ రియల్ గా ఆన్ కెమెరాలో చూపించవచ్చా? చూపించడానికి అధికారమే లేదు అసలు. మంత్రశక్తి అనేది శాసన ఇతిహాస గ్రంథాల్లో కలియుగంలో ప్రయోగించడానికి ఒక్క యుగ పురుషుడు కూడా పుట్టలేడు. ఇక్కడ కారణ జన్ములు మాత్రమే పుడతారు. కారణ జన్ములై పుట్టి ఒక ఛానల్ నుంచి రిపోర్టర్ కాగలడు, ఆయన ఒక కారణ జన్ముడు. ఒక ఇంటిని మహా బంగ్లా చేయగలడు, ఒక కారణ జన్ముడు. ఒక మనిషి బాగా ఉద్యోగం నుంచి మహా ఉద్యోగాన్ని సంపాదించి దేశాన్ని ఏలగలుగుతాడు. టీ అమ్మేవాడు దేశాన్ని ఏలగలడు. మామూలు చలనచిత్రాలని నడుపుతూ హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ ఒక రాజ్యాన్ని ఏలగలుగుతాడు. ఇవి సాధ్యమే. కానీ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఇలా పైకి లేసేసి విజయవాడలో ఇలా దిగడు. లేచి శాసన గ్రంథాల్లో లేదు. ఇక్కడ శ్రీరాముడు కూడా అలా లేచి అలా పోలేడు. ఒక బాట గమనించండి, తల్లి సీతాదేవిని భూమిలో నుంచి తీసుకెళ్ళాడు, చేతి అడ్డం ఉంది అక్కడ, చేతిలో పెట్టి తీసుకెళ్లాడు, సీతాదేవిని ఇలా తీసుకెళ్ళాడు గాలిలో. అంటే ఒక అనుసంధానంతో పోయింది కదా. శక్తులు పనిచేయవు ఈ యుగములో. ఓకే, అంటే ఎలా చూడొచ్చు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. లైక్ వీడియో సోషల్ మీడియాలో డే బై డే కొన్ని వీడియోస్ అవన్నీ అబద్ధాలు మిత్ర, నా ముందు చూపించచ్చు. అబ్సల్యూట్ గా యూ కెన్ షో ఇన్ మై. నేను కూర్చుంటాను, నన్ను కూడా కదిలించండి, నేను హ్యాపీగా సపోర్ట్ చేస్తా. కదిలించే వాళ్ళు లేరు ఇక్కడ. అవన్నీ వాస్తవాలు గానే కాదు, వాస్తవాలు నీ నాలుక, వాస్తవాలు నీ మనస్సాక్షి, వాస్తవాలు నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను నమ్ముకున్న భార్య పిల్లలు. ఇది వాస్తవాలు. ఇది కాకుండా నా భార్య వచ్చేసి ఊర్వశి అని, నా భార్య వచ్చి రమ్మ అని చెప్పేసుకుంటే నీ కంటికి ఎలా కనబడుతుంది, కానీ లోకానికి మాత్రం స్త్రీలాగే కనబడుతుంది. ఇది మాయ కాదు, కంటికి కనికట్టు. ఇది ఎలా అంటే నువ్వు మ్యాజిక్ చేస్తారు కదా, మ్యాజిక్ ప్రూఫ్ గా చెప్పాలి అంటే అది మ్యాజిక్ అని ఆయన్ని చెప్పిండు. అది మాయాజాలం. మాయాజాలం అంటే ఏంది? దాన్ని ఇట్లా ఇట్లా చేసేసి చేస్తాడు, అక్కడ ఏదో ఒక కిట్టుకుంటుందే చేస్తాడు, కానీ ఆయన ఎక్కడ అబ్సల్యూట్ గా మనకి నిజాన్ని చూపించాడు. మాయాజాలం అని ఆయనే చెప్పిండు కదా. అంటే ఈ మైండ్ శక్తితో పనిచేసే గేమ్ అది. ఇప్పుడు కలియుగంలో శక్తులు పనిచేయవు మిత్ర. కొంతమంది ఉన్నారు, కొంతమంది చెప్తారు మేము ఇలా చేసామంటే ఆయన టాలెంట్, అది శక్తులు పనిచేయమంటారు. కలియుగంలో శక్తులు లేని, చేతబడి అనేది చెడు కదా, చెడు పని చేస్తుంది. ఇక్కడ మంచి పని చెయ్యదు. ఎందుకు అడగండి, అది చేతబడి ఎలా పని చేస్తాంటారు స్వామి మీరు, ఇక్కడ మంచి పని చేయాలంటారు, ఏంది ఇది ఎక్కడ లాజిక్ గురువు గారు అంటే చేతబడి అనేవాడు మన రక్త సంబంధికుడు పొడిచే పొడుపు, వెన్నుపోటు. మంత్రం అనేది పరమాత్ముడు నీ మనస్సాక్షితో ఇచ్చే గొప్ప లక్షణం. ఇక్కడ అవతల వ్యక్తి నాశనం కావాలని కోరుకుంటున్నాము కాబట్టి, నీ మనస్సాక్షితో నీ ఇంటి వాళ్ళని కోరుకుంటున్నావు కాబట్టి ఆ చేతబడి చేయగలుగుతున్నాడు. అదే నీవు ఏకమై నీవే ఒక పెద్ద బాణం అయితే
అవతల వ్యక్తి కూర్చోగలరా చెడులో? ఇక్కడ ఏంటంటే నీ మనసుతో పని కాబట్టి ఈడ మంచి శక్తి పని చేయట్లేదు, నువ్వే చెడ్డు, ఈ మనసు చెడైపోయింది, 100 మంది చెడైపోయారు, మా బావని బాగా చూసుకోవట్లేడు, మా అక్క మా బావ ఇద్దరు గొడవ పడుతున్నారు, ఇక మా బావని కథం కర్దో అని అంటే ఆ కథం కర్దో అని చెప్పింది ఎవరు? ఈ ఇంట్లో చెప్తారు కాబట్టి ఇంటి వాళ్ళు చెప్పడం వల్లనే అవతల వ్యక్తికి పని నడుస్తుంది. అంతేగాని నేను ఇక్కడ ఉండి కేరళలో ఉన్న కొన్ని చేయాలంటే కుదరదు. ఎవడో ఆడు ఏడాడికి వాడి అడ్రస్ ఏంది, వాడి దాంతో నీకు సంబంధం ఏంది, రక్త సంబంధమా, శరీరమా, లేకపోతే ఇంకేమిటి ఏ సంబంధం లేని చేయనీకి రాదు.